వెల్కమ్ టు మీ మానస కిచెన్. నేనైతే సొరకాయ గ్యారెలు చేసాను. ఈ సీజన్లో మనకి సొరకాయ ఎక్కువ దొరుకుతూ ఉంటుంది అండ్ పిల్లలు కూడా తిన్నారు కదా. సో అలాంటప్పుడు సొరకాయతో గ్యారెలు ఇలా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. నేనైతే దీనికోసం ఫస్ట్ 20 to 30 minutes మనం శనగపప్పు అయితే నానబెట్టుకొని పక్కకు ఉంచుకోవాలి. తర్వాత సొరకాయ ఒక మీడియం సైజ్ తీసుకొని తురుముకున్న నాకు ఒక గిన్నెడు తురుము అయితే వచ్చేసింది. అలాగే ఒక కప్పున్నర బియ్యపిండి అయితే వేసుకొని వాటర్ పోయేంత వరకు ఇలా కలుపుకున్న తర్వాత ఒక మిక్సీ గిన్నెలో జీలకర్ర 5 నుండి 6 ఎల్లిపాయల పచ్చిమిర్చి అండ్ కరివేపాకు అయితే తీసుకొని మిక్సీ పట్టుకొని పిండిలో అయితే వేసాను. తర్వాత పల్లీలు వేయించుకొని పొడిలాగా చేసుకొని పిండిలో వేసుకోవాలి. తర్వాత నానబెట్టుకున్న శనగపప్పు, నువ్వులు అండ్ మీడియం సైజు ఉల్లిపాయ ముక్కలుగా వేసుకున్న కొత్తిమీర అయితే వేసుకొని కొంచెం ఒక 1.5 స్పూన్ సాల్ట్ వేసి కలుపుకొని పక్కకు పెట్టుకోవాలి ఒక 10 minutes. తర్వాత ఒక గిన్నె తీసుకొని ఆయిల్ వేసుకొని మనం కవర్ మీద ముద్దలాగా చేసుకొని కవర్ మీద అయితే ఇలా ఏ షేప్ కావాలంటే ఆ షేప్ ఒత్తుకోవచ్చు. గ్యారెలాగా అయితే ఒత్తుకొని ఇలా అయితే వేసుకోవాలి. చూసారా, గోల్డెన్ కలర్లోకి వచ్చాక మనం తీసి పక్కకు పెట్టుకొని తినేయడమే. వేడివేడిగా తింటే చాలా బాగుంటాయి. చికెన్తో అయితే ట్రై చేయండి, మనం నార్మల్గా కూడా తినేయచ్చు. వీడియో నచ్చితే అయితే నాకు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సపోర్ట్ చేయండి. ఛానల్ని అయితే షేర్ చేయండి అండ్ లైక్ కూడా చేయండి వీడియోకి. బాయ్.